ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. భారత్ పాక్ మధ్య యుద్ధం జరగబోతుందా? జరిగితే ఎప్పటి నుంచి జరగబోతోంది? ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా, లోకల్ మీడియా వరకు ఇదే వార్తను రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ఎవరిష్టం వచ్చినట్టు వారు రిపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రేపు సిసిఎస్ భేటీ జరగబోతుంది. అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ మీటింగ్ రేపు జరగబోతోంది. దీంట్లో భారత ప్రధాని మోడీ గారు, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత రక్షణ భద్రతా సలహాదారు వీరంతా కూడా పాల్గొంటారు. అంటే అజిత్ దోవల్ వీళ్ళంతా పాల్గొంటారు. చాలా కీలకమైన డెసిషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఏం డెసిషన్స్ ఉంటాయి? యుద్ధానికి సంబంధించి ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఈ భేటీ గతంలో ఏప్రిల్ 23వ తారీఖు జరిగింది. లాస్ట్ మీటింగ్ ఏప్రిల్ 23వ తారీఖు. అంటే ఏప్రిల్ 22వ తారీఖు కాశ్మీర్లో నిరాయుధులైనటువంటి యాత్రికుల మీద ఉగ్రవాదులు దాడి చేసి అత్యంత దారుణంగా కుల మతాన్ని అడిగి, అంటే మతాన్ని చెక్ చేసుకొని, ప్రైవేట్ పార్ట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని హిందువులైతే పాయింట్ బ్లాంక్లో గనిపెట్టి చంపినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఈ సంఘటన మీద ఎన్ఐఏ విచారణ చేస్తూ ఉంది. అనేకమైనటువంటి విషయాలను ఎన్ఐఏ ఇప్పటికే కనిపెట్టినట్టు కూడా సమాచారం. అంటే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారు, వాళ్ళకి పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కనుక్కున్నారు. ఇప్పటివరకు ఎన్ఐఏ కనుక్కున్న దాని ప్రకారం బయట జరుగుతున్న ప్రచారం పాకిస్తానే వీరందరికీ రక్షణ ఇస్తుంది అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే మన దేశం మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి పాకిస్తానే రక్షణ ఇస్తుంది, వాళ్ళ ఆర్మీ క్యాంపుల్లో ఈ ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటిది ఈ నేషనల్ మీడియాలు, ఇంటర్నేషనల్ మీడియా కూడా కథనాలుగా చెప్తా ఉంది. ఇది ఒక పక్కనైతే దీని ఇంకొక ఆధారాలు కూడా, ఎవరైతే కొంతమంది లోకల్ కాశ్మీరీలు కూడా ఈ ఉగ్రవాదులు సహకరించారు, చాలా ప్లాంట్గా ఈ ఉగ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు రేపు జరగబోయే సిసిఎస్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? లాస్ట్ సిసిఎస్ మీటింగ్ అంటే ఏప్రిల్ 23 జరిగిన మీటింగ్ చాలా కీలకమైన మీటింగ్. దాంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్తో దౌత్యపరమైన సంబంధాలన్నీ కట్ చేస్తూ, వాణిజ్యపరమైన సంబంధాలన్నీ కట్ చేస్తూ, పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులందరినీ కూడా ఆ దేశానికి పంపించాలని చెప్పేసి నిర్ణయం ఆ మీటింగ్లోనే జరిగింది. అది మాత్రమే కాదు, చాలా కీలకమైన డెసిషన్ సింధు జలాల నిలిపివేత. 1960లో సింధు జలాల ఒప్పందం పాకిస్తాన్తో మనం ఏదైతే చేసుకున్నామో ఆ ఒప్పందాన్ని నిలిపివేస్తూ ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశం మీదుగా డౌన్కి పాకిస్తాన్కి వెళుతున్నటువంటి సింధు జలాల వాటర్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో వణుకు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ నిర్ణయం మోడీ గారు ప్రకటించారో వెంటనే పాకిస్తాన్లో వణుకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ సింధు జలాల భూభాగంతోనే 80% పాకిస్తాన్ భూభాగం సాగునీరు, తాగునీరు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ అల్లాడుతూ ఉంది. సరే, ఇదో పక్క జరుగుతూ ఉంది. అయితే సరే, పాకిస్తాన్ మాత్రం తనదైన పరిస్థితిలో కవింపు చర్యలు దిగుతూ ఉంది. యుద్ధం కావాలని కోరుకుంటా ఉంది. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఒక అనుమానం కూడా ఏంది అంటే, పాకిస్తాన్ యుద్ధం కోసమే కాశ్మీర్లో ఉగ్రదాడి చేపించింది, పాకిస్తాన్ చాలా ప్లాన్డ్గా ఉగ్రదాడి చేపించింది అనేటువంటిది కూడా ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు అనుమానం కలుగుతూ ఉంది? పాకిస్తాన్ ఉగ్రదాడి ఎందుకు చేపించి ఉండొచ్చు అంటే దానికి ఉన్న కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఇంటర్నల్ పరిస్థితి బాగాలేదు. అంటే అంతర్గత సమస్యలు. ఒకవైపు రాజకీయ అస్థిరత్వం, ఇంకోవైపు ఆర్థిక అస్థిరత్వం. అంటే పేదరికం తీవ్రమైనటువంటి స్థాయిలో, నిరుద్యోగం తీవ్రమైనటువంటి స్థాయిలో, అసహనం ప్రజల్లో తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో మాకు సపరేట్ దేశం కావాలని బెలుచిస్తాన్ ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. బిఎల్ఎఫ్, బెలూచి లిబరేషన్ ఫ్రంట్ పేరుతో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎంత పోరాటం అంటే వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మొన్న ఏదో వార్త చూశాను, 7గురు పాకిస్తాన్ ఆర్మీని గాయపరిచారంట బిఎల్ఎఫ్ కార్యకర్తలు దాడి చేసి. అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తానీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు సింధు ప్రజలు, పాకిస్తాన్లో ప్రాంతం అది, భారతదేశంలో కలుస్తామని వాళ్ళు డిమాండ్లు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడ కూడా మేము భారతదేశంలో కలుస్తాం, భారత భూభాగంలో 70% కాశ్మీర్ భారత భూభాగంలో ఉంది, అక్కడ ప్రజలు చాలా బాగున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెరుగుతూ ఉన్నాయి, మేము మాత్రం పేదరికంలో నిరుద్యోగంలో ఉన్నాం, మేము కూడా భారతదేశంలో కలుస్తాం, మేము కూడా కాశ్మీర్లమే, మేము భారతదేశంలో కలుస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఈ పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే, బంగ్లాదేశ్లో లాగా, గతంలో శ్రీలంకలో లాగా ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రినో ఆర్మీ చీఫ్నో వాళ్ళు దేశం వదిలి పారిపోయే పరిస్థితిగా పోరాటం జరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ప్రజలందరూ తిరుగుబాటు చేసి అధ్యక్షుడి ఇంటి మీదకి, ప్రధానమంత్రి ఇంటి మీదకి డైరెక్ట్ దాడికి పోయి అక్కడ ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు ఎత్తుకొచ్చుకున్న పరిస్థితి. ఆ ఇంట్లో ఉండలేక ప్రైమ్ మినిస్టర్ పారిపోయి భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో చూసాం. ఇవాళ పాకిస్తాన్ కూడా ఆ పరిస్థితి. సో పాకిస్తాన్లో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనే కారణం చేతనే దాన్ని చక్కబెట్టుకోవడం కోసం, ఇంటర్నల్ వారిని తప్పుదారి పట్టించడం కోసం, ప్రజల్ని
తప్పుదారి పట్టించడం కోసం సహజంగా వాళ్ళలో భారతీయ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి భారతదేశం మన మీద యుద్ధం చేస్తూ ఉంది అనే దాన్ని క్రియేట్ చేయటం కోసం మళ్ళీ వాళ్ళందరూ భారతదేశం మీద యుద్ధం అనేసరికి పాకిస్తాన్ ప్రభుత్వంతో కొలాబరేట్ అయిపోతారు. వాళ్ళు ఉన్న దేశభక్తిని, భావోద్వేగాన్ని, మనోభావాన్ని క్యాచ్ చేసుకోగలిగితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తిరుగుబాటుని ఆపుకున్నట్టు అవుతుంది. మరి భారతదేశంతో ఉన్న పలానా యుద్ధం రావాలంటే ఏం చేయాలి? భారతదేశాన్ని రెచ్చగొట్టాలి. భారతదేశంలో ఉగ్రదాడి చేయాలి. కాశ్మీర్‌లో చేశారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. సైన్యాన్ని మోహరించారు. ఆర్మీ విన్యాసాలు, నావీ విన్యాసాలు, యుద్ధ విమాన విన్యాసాలు అన్నీ చేసి వీడియోలు ట్రోల్ చేస్తా ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాటలు? ఒకడంటాడు కాశ్మీర్ మా నరం. ఇంకోడు అంటారు కాశ్మీర్ మా వెన్నెముక. అసలు కాశ్మీర్‌కి వాళ్ళకి ఏంటి సంబంధం? ఇయాల కాశ్మీరీలంతా మేము భారతదేశంలో ఉంటాం, మేము బాగున్నాం అని చెప్పేసి కాశ్మీరీలు చెప్తున్నారు. ఈవెన్ దో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో కూడా మేము భారతదేశంలో కలుస్తామని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో కూడా ప్రజలు చెప్తా ఉంటే, ఈ కాశ్మీర్ వాళ్ళదంటారా? వీళ్ళ చేతుల్లో ఉన్న కాశ్మీర్ ప్రజలే మేము భారతదేశంలో కలుస్తాం అంటున్నారు. మరి అలాంటిది ఈ కాశ్మీర్ వాళ్ళు ఏం చేసుకుంటారు? పాకిస్తాన్ ప్రజలే కౌంటర్ ఇస్తున్నారు. భారతదేశ ప్రజల దాకా అవసరం లే. ఒక మహిళ బెట్టునెత్తుకొని మొడ్డి కలగట నీదెవరాడు కాశ్మీర్ కావాలంటున్నాడని చెప్పేసి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌ని ప్రశ్నిస్తుంది పాకిస్తానీ మహిళ. పాకిస్తానీ రైతు ప్రశ్నిస్తున్నాడు. నా పంటకి నీదివ్వవయ్యా తర్వాత కాశ్మీర్ అడుగుగానని చెప్పేసి పాకిస్తాన్ రైతు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌ని అడుగుతున్నటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజల్లో తిరుగుబాటు ఉంది కాబట్టి ఆ తిరుగుబాటుని ఆపడం కోసం పాకిస్తాన్ ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం కవ్వింపు చర్యలు దిగుతోంది భారత్ మీద. మరి ఏం చేసింది? ఒకవేళ భారత్ గనక ఆ ఈ కవ్వింపులతోటి పాకిస్తాన్ మీద దాడికి పోయిందనుకో, ఓ మా భారతదేశం మా మీద దండయాత్ర చేస్తుందని చెప్పేసి బయట దేశాల నుంచి సింపతిని క్రియేట్ చేసుకొని వాళ్ళ నుంచి మద్దతు పొందే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇతర ఇస్లామిక్ కంట్రీసు ఈవెన్ దో చైనా నుంచి కూడా మద్దతు కోరే అవకాశం కనపడుతోంది. నిన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి కూడా మీ సపోర్ట్ కావాలని అడిగినటువంటి పరిస్థితి మనం నిన్న వీడియోలో చూసాం మనం. అయితే ఈ రకమైనటువంటి స్ట్రాటజీని పాకిస్తాన్ ప్లే చేస్తూ ఉంటే దీన్ని తిప్పి కొడుతుంది భారత్. వ్యూహాత్మకంగా రక్తరహిత యుద్ధానికి భారతదేశం తెరలేపింది. అని నా చెప్పాను కదా, సింధు జల నిలిపివేత, దౌత్యపరమైన వాణిజ్యపరమైనటువంటి అంశాలతో తెగదెంపులు చేసుకోవటం, వీటన్నిటి ఫలితంగా దెబ్బతింటుంది పాకిస్తాన్. భారతదేశం డైరెక్ట్‌గా యుద్ధం చేయట్లా. తుపాకులు పెట్టుకొని బాంబులతో యుద్ధం చేయాలనుకోవట్లే. పాకిస్తాన్ యుద్ధానికి వస్తే మనం తిప్పి కొడతాం, అది వేరే విషయం. కానీ ఇప్పటి వరకు మరి మోడీ గారు ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి గానీ, ఇప్పటి వరకు మనం ప్లే చేస్తున్నటువంటి గేమ్ చూసి పాకిస్తాన్ భయపడతా ఉంది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే మన ప్రభుత్వం సైలెన్స్‌గా ఉంటా ఉంది. స్ట్రాటజిక్‌గా ఉంటా ఉంది. అసలు మోడీ గారి సైలెన్స్ వెనకాల, స్ట్రాటజీ వెనకాల ఏం అర్థం ఉందో తెలియక పాకిస్తాన్ జుట్టు పీక్కుంటా ఉంది. బయట వార్తలు వస్తా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్ పాలయ్యాడు టెన్షన్ తట్టుకోలేక అని. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసలు దేశం వదిలి పారిపోయాడు. పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు చూసా అని చెప్పేసి. ఎందుకంటే ఆడు 1450 మంది జవాన్లు రాజీనామాలు చేశారట యుద్ధం అనగానే. 250 మంది అధికారులు రాజీనామా చేశారట యుద్ధం అనగానే. అంటే పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ ప్రభుత్వానికి సహకరించినటువంటి ఒక విచిత్రకరమైన పరిస్థితి పాకిస్తాన్‌లో ఉంది. మరి ఆ దేశం యుద్ధానికి ఎందుకు కావాలంటుందంటే వాళ్ళు ఇంటర్నల్‌గా పదవుల రక్షణ కోసం వాళ్ళు కావాలనుకుంటున్నారు. దేశం ఏమైపోయినా పర్లేదు మా పదవులు బాగుండాలి అని వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. పాకిస్తాన్ ఆగమైద్దిరా స్వామి యుద్ధం జరిగితే అన్నా గానీ, పాకిస్తాన్ శక్తి లేదురా స్వామి భారతదేశంతో ఎదుర్కొనే దమ్ము లేదని చెప్తున్నా గానీ, శక్తి సామర్థ్యాలు లేకపోయినప్పటికి కూడా ఏదో వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ ఆగం చేయడానికైనా పాకిస్తాన్ పాలకులు సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ చర్యల ద్వారా చూపించుకుంటా ఉన్నారు. వాళ్ళ చర్యల ద్వారా చూపించుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా భారతదేశం సైలెంట్‌గా, స్ట్రాటజీగా తను చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతోంది. రేపు సీసీఎస్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అనేటువంటిది చాలా కీలకంగా మనం చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. చూద్దాం. కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ రోజు యుద్ధం జరుగుతుందని, ఆల్రెడీ జరిగిపోతుందని, లేదు ఈ నైట్‌కే ముహూర్తం పెట్టారని వస్తున్నటువంటి వార్తా కథనాలు మీరు నమ్మొద్దు. రేపు సీసీఎస్‌లో మన మోడీ గారు ప్రకటించేంత వరకు కూడా మనం దేన్ని అడ్డగోలుగా అబద్ధాలను నమ్మాల్సిన అవసరం లేదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నటువంటి మాట. ఒకవేళ పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తే మన వాళ్ళు తిప్పి కొడతారు, అది వేరే విషయం. వేరే విషయం. కానీ పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది? మన నుంచి యుద్ధం కావాలని కోరుకుంటుంది. ఎందుకు? ప్రపంచం నుంచి సింపతి కావాలి కదా! ప్రపంచం నుంచి మద్దతు కావాలి కదా! ఇప్పుడు పాకిస్తాన్‌కి ఎవడు మద్దతు చెప్పట్లే. ఇప్పుడు చైనా పాకిస్తాన్‌కి మద్దతు చెప్పాలన్నా గానీ ఒక రీజన్ కావాలి. ఒక రీజన్ కావాలి. రీజన్ లేకుండా పాకిస్తాన్‌కి ఎట్ట సపోర్ట్ చేస్తాడు చైనా? కాబట్టి ఆ రీజన్ ఏంటి? భారతదేశం పాకిస్తాన్ మీద దండయాత్రకు వస్తా ఉంటే మేము సపోర్ట్ చేసామని చైనా వాడు చెప్పుకునే పరిస్థితి ఉండాలి. మరి మనం అందుకే పాకిస్తాన్ మనీ కవ్విస్తుంది రిపీట్‌గా. మనీ కవ్విస్తా ఉంది. సరే ఏదేమైనా చూద్దాం ఏం జరగబోతుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి మనందరూ కూడా భారతీయులుగా మనం కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేరా భారత్ మహాన్, భారత్ జిందాబాద్, భారత మాతాకి జై అని చెప్పేసి మనం నినదించాల్సినటువంటి పరిస్థితి ఉంది.
మన దేశం మీదకి వస్తే ఎవరిని ఊరుకునేది లేదు. గతంలో మనం బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసి మన సత్తా ఏంటో పాకిస్తాన్ చూపించాం. 1999లో కార్గిల్ వార్‌లో మన సత్తా ఏంటో పాకిస్తాన్‌కి చూపించాం. 1972లో పాకిస్తాన్‌కి మన సత్తా ఏంటో చూపించాం. అనేక మార్లు పాకిస్తాన్‌కి మన సత్తా చూపించినప్పటికి కూడా పాకిస్తాన్‌కి మన శక్తి ఏందో, సామర్థ్యం ఏంటో, మన దమ్ ఏంటో, మన కెపాసిటీ ఏందో తెలిసినప్పటికి కూడా ఒక డ్రామాలాడే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రపంచాన్ని జొజ్జరగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ ఎవరు అమాయకులు లేరు అనేటువంటి విషయం ప్రపంచం అంతా గమనిస్తుందన్న విషయం పాకిస్తాన్ తెలుసుకోగలిగితే మంచిదేమో.